హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి టమాటా నిలువ పచ్చడి చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు టమాటాల సీజన్ కదా, ఒకేసారి పెట్టుకుంటే 4 months వరకు నిలువ ఉంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. టమాటా నిలువ పచ్చడికి ముందుగా టమాటాలు తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో టమాటాలు తీసుకుంటున్నాను. 1/2 కిలో టమాటాలకి మెజర్మెంట్ చూపించబోతున్నాను. ఇది పక్కా కొలతలతో చూపిస్తానండి. గ్రామ్స్లలో కూడా చెప్తాను, కప్ వైజ్గా కూడా చెప్తాను. ఇవి మంచి కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఒక 1 hour ఎండలో పెట్టేసుకోవాలండి. తడిగా లేకుండా చూసుకోవాలి. పండిన టమాటాలు తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇవి ఒక టమాటాలో నేను 8 ముక్కలు కట్ చేసుకుంటున్నాను. 4 కట్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ 8 కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చింతపండు తీసుకోవాలి. 1/2 కిలో టమాటాలకి 50 grams చింతపండు పడుతుంది. ఇవి నారలు లేకుండా గింజలు లేకుండా చూసుకోవాలి. 50 grams చింతపండు తీసుకున్న తర్వాత ఓ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు ఇవి వేసి వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్న విధంగా వేగితే సరిపోతుంది. ఇవి చిన్న రోట్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటాలు వేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఉడకనిచ్చుకోవాలండి. 1/2 కిలో టమాటాలు వేసుకున్న తర్వాత 50 grams చింతపండు వేసుకోవాలి. ఇవి రెండు ఒకేసారి వేసి ఉడకనివ్వాలండి. ఇలా చింతపండు వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇలా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 minutes ఉడకనిద్దాం. ఇలా చూడండి, 2 minutes తర్వాత ఇలా కొంచెం ఉడుకుతుందండి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకుంటూ మిడిల్లో తీసుకుంటూ చూసుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం వాటర్ అనేటివి ఇంకిపోతాయి. ఇలా గుజ్జు అంతా పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ 50 grams కారం వేసుకుంటున్నాను. మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ వైజ్ అయితే టీ గ్లాస్ అంత అయితే సరిపోతుంది. 50 grams సాల్ట్ వేసుకోవాలి. అదే గ్లాస్తో సాల్ట్ వేసుకోవాలండి. టీ గ్లాస్ అంత సైజ్ అయితే సరిపోతుంది. 50 grams కారం, 50 grams సాల్ట్. ఇప్పుడు ఇంతకుముందు మనం పొడి చేసుకున్నాం జీలకర్ర మెంతుల పౌడర్, 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు. ఇవి గ్రామ్స్ వైజ్ అయితే 40 grams ఉంటాయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. మనం ఫ్యాన్ గాలికి పెడితే తొందరగా చల్లారుతుంది. ఇలా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం కారం సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఈ మెజర్మెంట్తో తీసుకుంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 200 ml వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది 200 ml అయితే కరెక్ట్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1.5 స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి ఇవి కట్ చేసి వేసుకోవాలి. 1 కప్పు కరివేపాకు. ఇవన్నీ వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న టమాటా పచ్చడి అనేది ఇందులో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి ఇది కొంచెం కలుపుకుంటూ ఇది ఉడకనివ్వాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండాలి.
ఫస్ట్ ఆయిల్ అనేది కనిపిస్తుందండి. ఇలా కలుపుతుంటూ ఉన్నప్పుడు ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. ఇలా పీల్చుకున్న తర్వాత ఇది మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది తేలుతుందండి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ అనేది ఇంకిపోయింది చూడండి. ఇక్కడ నేను చూడండి, పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత హీటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 4 months వరకు నిలువ ఉంటుంది. టమాటా నిలువ పచ్చడి రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.